స్వప్న మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? వరప్రసాద్ కాదు స్వరప్రసాద్ వస్తున్నారు. ఓకే, సో నౌ లెట్స్ వెల్కమ్ వరప్రసాద్. ఆల్ ది బెస్ట్. No 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 no
నో 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 నో. ఇడ్లీలో సాంబార్ అంటే మిర్రి మిర్రి సోతావా, కారప్పొడిలో నెయ్యి అంటే కస్సు పుస్సని లేస్తావా, ఉప్మాలో ఉప్పేదంటే ఉల్టా ఆన్సరు ఎత్తావా, కాఫీనే తెమ్మంటే ఆఫీసుకి పొమ్మంటావా. గయ్యాలి గయ్యాలి నీ కళ్ళల్లోనే షాంపూ పొయ్యాలి. గయ్యాలి గయ్యాలి నీ నోట్లో గుళ్ళిన కేకే తుక్కాలి. నీ టైం అయిందే, ఇక నా టైం వచ్చేసిందే, నాకు ధైర్యం వచ్చింది, కొంచెం వణుకు తగ్గింది. నీ టైం అయిందే, ఇక నా టైం వచ్చేసిందే, నాకు ధైర్యం వచ్చింది, కొంచెం వణుకు తగ్గింది. దొంగ పీనుగా నువ్వు కొన్న ఏనుగా, నిద్రపోతూ తింటావు, తింటూ నిద్రపోతావు, పట్టు మారదా ఇంకానే పెట్టు తగ్గదా, ఎవరు వద్దంటావు, మా వాళ్ళని తరిమేస్తావు, ఇల్లైనా పట్టైనా మెంటల్ దానా, ప్యాలెస్ నే పట్టుకొని పోతూ బంగ్లాదేశ్ సాగే. గయ్యాలి గయ్యాలి నీ కళ్ళల్లోనే షాంపూ పోయాలి. గయ్యాలి గయ్యాలి నీ నోట్లో గుళ్ళిన కేకే తొక్కాలి. హేమచంద్ర ఎలా అనిపించింది? నీ టైం అయ్యింది, ఇక నా టైం వచ్చేసింది. అక్కడ బలబాడు నిజంగా ఐ లైక్ ఇట్. అండ్ అక్కడ స్వప్న గారి ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. అంటే నిన్ను చూసి పాడాను కదా. అదే అందుకే నచ్చిందని చెప్పాను. నేను నీ టైం పొగిడానండి. అయింది, నా టైం వచ్చేసి. నేను పొగిడానండి. ఎంత చాట కొరచ మరిసికాయో తరిందాన్యో వరప్రసాద్ చేట రొమ్ము చేట. బొమ్మాలి కాస్త గయ్యాలి అయిపోయింది. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా గుర్తొచ్చాయా? షీ సో స్వీట్, ఎప్పుడు కొట్టలేదు. మిగతాది మాకు అర్థమైంది. ఒక్క నిమిషం, మీ ఆడవాళ్ళు కొడతారో తిడతారో మీకు తెలీదా? మీకు తెలీదా? ఎందుకు? అబ్బాయిలు వాళ్ళు తిడతారా కొట్టరా? తిడతారా కొడతారా? అబ్బా, ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందని ప్రూవ్ చేస్తున్నారు మీరు. మీ మగవాళ్ళ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు తెలుసా? స్వప్న గారు come on. దిస్ ఇస్ ముకాబ్లా. న్యూస్ ఛానల్ 24/7. వెల్కమ్ బ్యాక్ టు ముకాబ్లా. ఒక్కసారి స్వప్న గారు తన పర్ఫార్మర్ గురించి చెప్పాక ప్లీజ్. ఇంటికెళ్ళి అమ్మకి చెప్పి దిష్టి తీయించుకో బాబు. గయ్యాలి గయ్యాలి వరప్రసాద్ స్వరప్రసాద్ అయింది, ఇవాళ పాడాక సుస్వర ప్రసాద్ అయింది. థ్యాంక్ యూ. అండ్ ఆనే శ్రీరామ్ గారు. వరప్రసాద్ అంటే ఇంచుమించు గాడ్ గిఫ్ట్ అనే అర్థం కదా. మీ గాడ్ గిఫ్ట్ ఏంటంటే జెస్సీ గిఫ్ట్ లాంటి మీ వాయిస్. మీరు బొమ్మాళి పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీకు పెళ్ళి అవ్వలేదు, కరెక్టేనా? అవును సార్. కాబట్టి అప్పుడు ఆ భావాన్ని అలా పాడగలిగారు. పెళ్ళైన తర్వాత ఈ గయ్యాలి పాట ఇతను పాడుతున్నప్పుడు మీ లోపల వీణలు మోగిని, తీగల మోగిని, కరెక్టా? I also saw in face when I was playing in her face. డెఫినెట్ గా వీణ మోగింది, కాబట్టి అపశృతి మోగింది. అపశృతి మోగిందా? అయితే అలా మీరు ఎలా అంటున్నావు రాజా? నేను అందాం అనుకుంటున్నాను సార్. అయితే ఇప్పుడు ఆ సాహిత్యాన్ని మీరు ఇప్పుడు శృతిలో పెడతారా? భార్గవి వయ్యారి నీ కళ్ళల్లోనే మెరుపై చూసానే. ఇప్పుడు మాకు చిన్న పాప కూడా ఉంది కదా. చిన్నారి చిన్నారి నీ పెదవుల్లోనే నవ్వే చూసానే. ఇంటిలోన వరలక్ష్మి వచ్చేసింది, మన మనసుల్లోన సంతోషం విరబూసింది. మసాల మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా, మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఇత్తాపా, శ్రీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వత్తాపా, ఓ పోరా బొమ్మన్నాక వచ్చిందారే పోతా. బొమ్మడి బొమ్మడి నిన్నొదల వదల వదల
గుమ్మడి యాడుంది తాళి I wanna make you Ali give me my తాళి my life is ఖాళీ ఖాళీ లాస్ట్ పంచ్ మీదైతే ఆ కిక్కే వేరు అనంత్ శ్రీరామ్ గారు. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పెళ్ళవక ముందు ఎలా అనిపిస్తే అలా పాడేయచ్చు, పెళ్ళైన తర్వాత ఎలా అనిపించినా ఇలాగే పాడాలి. ఇది అర్థమైంది. గయ్యాలి గయ్యాలి